హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాతునగర్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి అనంతరం పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని 5 ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా కారు పూర్తిగా ధ్వంసమైంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, అసలు అంత స్పీడ్ గా వచ్చిన కారుకు సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలుసాయి? అలాగే అందులో గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? పోలీసులు ఏమంటున్నారు? అతివేగం ఏదైతే ఉంటుందో అతివేగానికే ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వేగంగా అంటే ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు అందుకు అతివేగంగా వస్తున్నటువంటి వెహికల్స్ అందులో భాగంగా జరిగేటటువంటి ప్రమాదాలే ప్రధాన కారణంగా అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మీర్పేట లిమిట్స్ ఏదైతే ఉందో మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి కారు బీభత్సం డివైడర్ ను ఢీకొట్టి పల్టీ అయితే కారు కొట్టింది. మితిమీరిన వేగంతో వచ్చినటువంటి కారు అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. కారులో అంటే ప్రయాణిస్తున్నట్టు జరిగినటువంటి ప్రమాదం ఏదైతే అప్పుడు ప్రమాదం జరిగినప్పుడు కారులో 5 మంది వ్యక్తులు ఉన్నారు. అయితే 5గురికి గాయాలయ్యాయి. ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతానికి కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దీని వెనక ఉన్నటువంటి రీజన్ అతివేగానికి గల కారణాలు ఏంటి, ప్రమాదం జరగడానికి అసలు కారణాలు ఏంటి, ప్రధానంగా ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా మెయిన్ రీజన్ అవుతుంది. కాబట్టి ఆ కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు జరుపుతున్నారు. ఏదేమైనప్పటికీ మాత్రం 5గురికి అయితే స్వల్ప గాయాలే. మిగిలినటువంటి వారందరూ కూడా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. కారు మీర్పేట జరిగినటువంటి బీభత్సానికి పోలీసులు కేసు నమోదు చేసి అయితే తెలియజేస్తున్నారు. అలాగే మధు, మరి చికిత్స పొందుతున్న వారి దగ్గర నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాబట్టారు పోలీసులు? మధు, చికిత్స పొందుతున్నారు కదా 5గురు హాస్పిటల్లో, వారి దగ్గర నుంచి అసలు ఈ ప్రమాదం జరగడానికి రీజన్ ఏమైనా కనిపెట్టారా పోలీసులు? అతివేగం అంటే ప్రమాదం జరగడానికి అతివేగమే ప్రధాన కారణం. నెంబర్ 1 అది అతివేగంగా రావడం, డివైడర్ ను ఢీకొట్టడం, ఆ డివైడర్ ను ఢీకొట్టిన తర్వాత ఈ ప్రమాదం సంభవించడం అనేది ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. లోపల ఉన్నటువంటి వారు కూడా ఎవరైతే గాయపడినటువంటి వారు కూడా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కూడా మేము అందరం ప్రయాణిస్తున్నాం, ఒకసారిగా డివైడర్ ఢీకొట్టడం ద్వారా ఈ ప్రమాదం జరిగింది అని అయితే పోలీసులకు సమాచారం.